హుజూర్నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు గల తెలంగాణ అమరవీరుడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సోమగాని భరత్ గౌడ్ కి 11వ వర్ధంతి సందర్భంగా అతని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గం మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ సైదా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరవీరులను కుటుంబాలను పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడగానే అమరవీరులకు 250 గజాల స్థలము మరియు ఇంటి నిర్మాణం చేయించి ఇవ్వటం జరుగుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నెలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వటం జరుగుతుందని అలాగే రాష్ట్రంలోని ఉన్న తెలంగాణ అమరవీరులకు ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపు దాసు కృష్ణగౌడ్ మాట్లాడుతూ సోమగాని భరత్ కుటుంబానికి పట్టణ గౌడ సంఘం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క హామీని అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని హుజూర్నగర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జక్కల మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కోలపూడి యోహను, జయగౌడ పట్టణ అధ్యక్షులు సోమగాని నరసింహగౌడ్ జోహార్లు సోమగాని భరత్ గౌడ్ కి ఆశయాలను సాధిస్తామని అన్నారు. చేసి మనకి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఆయన యొక్క ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. అలాగే సోమగాని భరత్ కుటుంబం గౌడ జాతిలోనే పేద కుటుంబం అయినా కానీ గౌడ సోదరులందరము వారికి అండగా ఉండి తెలంగాణ గవర్నమెంట్ని మెడలు వంచి వారికి ఎక్స్గ్రేషియా ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 250 గజాల స్థలం ఇప్పించే విధంగా మరియు ఇల్లు వచ్చేలాగా గౌడ జాతికి సంబంధించిన గౌడ సొసైటీ ప్రెసిడెంట్గా వల్లభదాస్ కృష్ణగా నేను నాయంతు కృషి చేసి ఆ పేద కుటుంబానికి అమరవీరులకు ఏ విధంగా అయితే గవర్నమెంట్ చేస్తుందో అవన్నీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా మిత్రులు మరియు భరత్ అభిమానులందరికీ నా యొక్క ధన్యవాదాలు. సోమగాని భరత్ చనిపోయి 11 సంవత్సరాలు అనేది అతని ఆశయం ఒకటే, తెలంగాణ వస్తే అతనితో పాటు చాలామందికి న్యాయం జరుగుతుందని హైదరాబాదులో బలిదానమైన కుటుంబం, చాలా పేద కుటుంబం. అతను నరసింహ అనే వ్యక్తి దగ్గర వాళ్ళ బాబాయ్ దగ్గర కరెంట్ పని చేసుకుంటూ చదువుకుంటూ నేను బిల్డింగ్ కట్టే దగ్గర కూడా కరెంట్ పని చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా పేద కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి బలిదానమైన అతని వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పించడం చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఎంతోమంది తెలంగాణ కోసం పోరాటం చేసిరు, తెలంగాణ కోసం త్యాగం చేసిరు. కానీ బలిదానమైన దాంట్లో ఆయన శ్రీకాంత్ చారితో పాటు ఇలా సోమగాని భరత్ కూడా ఉంటాము. హుజూర్నగర్ నుంచి ఉండడం కూడా వారికి ఒక ఇల్లు ఏర్పాటు